11వ అధ్యాయము 28, 29, 30 వచనములు అందరం కలిసి చదువుకుంటాం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 28, 29, 30. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మా రాజు, మా స్తుతులకు పాత్రుడైనటువంటి యేసు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత సంవత్సరం అంతయు ప్రభా మీరు కాచి కాపాడి నూతన సంవత్సరములోనికి ప్రభా మీరు ప్రవేశపెడుతూ వచ్చిన విధానములకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అపనమ్మకస్తుని నాయుడుల ప్రభ, మీరు మీ ప్రేమను చూపి ప్రభ, మీ నమ్మకత్వమును చూపి ప్రభ, మరొక సంవత్సరమును దయాకీరటముగా ప్రభ మా అందరికి మీరు దయచేస్తూ వచ్చిన విధానమునికే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నైనా మిమ్మల్ని ఎంతగా ఆరాధించినను రుణస్థులను ఒప్పుకొనుచుంటూ ఉన్నాను తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రభ మీ బల చుట్టూ చేరువచ్చి ఉన్న విధానం బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను ప్రభ. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభ మీరు మాకు ఇచ్చినట్టు మంచి తరుణముకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ లేఖనముల ద్వారా ప్రభ నాతో మాతో మీరు మాట్లాడండి, సాయించండి. మీ సింహాసనం నుండి ప్రభ మీరు మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకొనుచుంటూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రభ మీ జీవం కలిగినటువంటి మాటలు వినటానికి మాకు దయచేస్తూ వచ్చిన మంచి తరుణముకి వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును స్తుతించి గణపరిచి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతుల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చాలు, మనము ప్రభు యొక్క బల్ల చుట్టూ చేరి రావటానికి ప్రభు ఎంతగానో మనలా కృప చూపిస్తూ వచ్చాడు. లేఖనములను ఆధారం చేసుకుని ఉదయకాల సమయంలో ప్రభును ఆరాధించడానికి కూడా మనకు సహాయం చేస్తూ వచ్చాడు. అదే విధముగా మరి రెండవ భాగంగా ప్రభు యొక్క బల్ల ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఈ బల్ల ఎవరికి అని గనక మనం చూసినట్లయితే, లేఖనానుసారంగా గనక మనం చూస్తే ఎవరికి చెప్పండి? విజయులకే అని చెప్పేసి మనం చూడవచ్చు. కాబట్టి ఎవరైతే ప్రభు కొరకు విజయవంతమైనటువంటి జీవితం జీవిస్తారో వారి కొరకే ఆ యొక్క బల్ల. ఈ ఉదయకాల సమయంలో మనము ఆదికాండము 26వ అధ్యాయంలో ఈ యొక్క 12వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరని కనుక మనం చూస్తే ఇస్సాకు. ఆయన పరదేశంలో జీవిస్తూ ఉంటున్నాడు అనే సత్యాన్ని ఇక్కడ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, 26వ అధ్యాయము 3వ వచనంలో చివరిలో ఆయన మొదటిలోనే ఆయన వ్రాస్తూ ఉంటున్నాడు. ఈ దేశమందు పరవాసివై యుండుము అని చెప్పేసి రాస్తూ ఉంటున్నాడు. ఎక్కడ? గెరార్ అనేటువంటి దేశంలో ఆయన పరదేశిగా జీవిస్తూ ఉన్నాడు. పరదేశిగా జీవిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ దేశంలో మరి ఒక రాజు ఉన్నాడు. ఆయన అబీమెలెకు. మరి ఆ దేశంలో అంటే తాను ఇస్సాకు నివసిస్తూ ఉన్నటువంటి ప్రదేశంలో కరువు వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క ప్రదేశంలోకి రావడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. కాబట్టి అందుకని ఈ యొక్క ప్రదేశంలో ఆయన నివసించడానికి రావడం జరుగుతూ వచ్చింది. ఈ గెరార్ అనేటువంటి ప్రదేశం ఇది
ఆ యొక్క దేశంలో పరవాసిగా జీవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసులముగా మనం గనక చూస్తే ఈ లోకంలో ఎలా ఉన్నాం చెప్పండి? పరదేశులుగా ఉన్నామనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క లేఖన భాగం విశ్వాసులైనటువంటి వారందరికీ కూడా తెలియచేస్తూ ఉంటుంది. ఎందుకని గనక మనం చూస్తే మనము ఇహలోక సంబంధమైనటువంటి వారం కాము. ఎవరు చెప్పండి మనము? పరసంబంధమైనటువంటి వారం. ఈ లోకంలో మనము యాత్రికులము అనేటువంటి సత్యాన్ని మనం కీర్తనల గ్రంథంలో గనక చదివితే దావీదు చాలా వరకు చెప్తూ వస్తాడు. ఈ లోకము అశాశ్వతమైనటువంటిది అని చెప్పేసి కూడా ఆయన వ్రాస్తూ వస్తాడు. కాబట్టి ఇక్కడ గనక మనం చూస్తే ఈ ఇస్సాకు జీవించినటువంటి ప్రదేశం గనక చూస్తే గెరారు అది శాశ్వతమైనటువంటి దేశం కాదు. ఎందుకు? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. 12వ అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడుతూ వచ్చింది. నేను కానానటువంటి దేశాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పేసి అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ వాగ్దాన దేశానికి ఎవరు నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు? ఆదాము సారీ అబ్రహామును. అదే విధముగా చూసినట్లయితే మరి ఇస్సాకు కూడా మనం నడిపింపబడుతూ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చదువుబడినటువంటి లేఖన భాగంలో గనక మనం చూస్తే ఆయన ఉన్నటువంటి దేశం ఏదంటే గేరారు. అన్య దేశంలో ఉంటున్నప్పటికీ కూడా లేదా పరదేశంలో జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తూ ఉన్నటువంటి వాడిగా మనం చూడవచ్చు. మనం 26వ అధ్యాయం అంతటి కనుక మనం చూస్తే యెహోవా అతనికి తోడై ఉండెను అనేటువంటి మాటను మనం చూడవచ్చు. చూడండి 13వ వచనం 26:13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి ఒక్క నిమిషం. సారీ 3వ వచనం 26 3వ వచనం చదవండి. చాలు. ఇక్కడ గనుక మనం చూస్తే ఎవరు తోడుగా ఉంటున్నా అంటున్నారు? దేవుడే తనకు తోడై ఉంటానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. లేదా దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. అందుకనే ఇస్సాకు ఏం చేస్తూ వచ్చాడంటే గేరారులో నివసిస్తూ వచ్చాడు. నివసిస్తూ వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క భయము కలిగినటువంటి వాడై ఎక్కడ? గేరారులో అన్య దేశములో దేవుని కొరకు మరి భయముతో జీవిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. చూడండి 7వ వచనం చదవండి. 26 7వ వచనం చివరిలో ఉంటుంది. చదవండి. 26వ అధ్యాయము 7వ వచనం. చాలు. ఇక్కడ గనుక మనం చూస్తే ఆయన ఆ యొక్క దేశంలో మరి భయపడుతూ జీవిస్తూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అంత మాత్రమే కాదు, ఆయన మొట్టమొదటిగా దేవునికి భయపడినటువంటి వాడై ఆ దేశంలో నివసిస్తూ ఉంటూ ఉన్నాడు. ఒక పరదేశంలో ఆయన జీవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క దేశ ప్రజలకు ఆయన భయపడి జీవిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎక్కడ ఈ భూమి అనేటువంటిది మనకి పరదేశం అని చెప్పేసి మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఈ దేశంలో జీవిస్తూ ఉంటున్నాం. మనం ఏ విధంగా జీవించాలి? ప్రభు కొరకు భయము కలిగి జీవిస్తూ రావాలి. ఎందుకు? మన పూర్వీకులు లేదా మన యొక్క విశ్వాసులకు తండ్రి అని చెప్పుకునేటువంటి అబ్రహామును గనక మనం తీసుకున్నట్టయితే అబ్రహాము నుండి తన కుమారుడైన ఇస్సాకును గనక మనం చూస్తే వారు ఏ విధంగా అన్య దేశంలో లేదా పరదేశంలో జీవిస్తున్నప్పుడు ఎలా జీవించాలని గనక మనం చూసినట్లయితే భయముతో జీవిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి యందు భయభక్తులు కలిగి అట్ ది సేమ్ టైం ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా వారు లోబడుతూ అంటే భయము కలిగి జీవిస్తూ వచ్చినట్లుగా ఆ దేశ ప్రజల ఎడల మర్యాద కలిగి జీవిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో కూడా మనం కూడా జీవిస్తూ ఉంటున్నప్పుడు ఏ విధంగా జీవించాలి? ఇది ఒక మాదిరికరమైనటువంటి జీవితం మనకు. ఎందుకు? మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరుంటారు చెప్పండి?
అందరూ కూడా దేవుని ఎరగనటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి అలాంటి వారి మధ్య మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎలా జీవించాలి? వారికి మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలా? లేక మనల్ని చూస్తే వారు భయపడే విధంగా జీవించాలా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి రోజుల్లో మన పూర్వీకులు లేదా ఆహ్, మన ఆత్మీయ తండ్రులు ఏ విధంగా ప్రభు కొరకు జీవించాలనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఈ రోజుల్లో గనక మనం చూస్తే ఎంత మాత్రము కూడా భయము లేనటువంటి విశ్వాసులను మనం చూడవచ్చు. వారు నివసిస్తున్న ప్రదేశం ఏ ప్రదేశమైనా కానివ్వండి, ఈ రోజుల్లో దేవుని యొక్క భయం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి మనము ఇస్సాకును చూసినప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయన ఏ విధముగా అన్య దేశంలో లేదా గెరారు దేశంలో ఏ విధంగా జీవిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా గనక మనం చూస్తే చూడండి 26, 30 వచనం. అతడు వారికి విందు చేయగా చాలు. ఇక్కడ గనక మనం చూస్తే ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి వారి కోసం? ఎవరి కోసం? అబీమెలెకు ప్లస్ వారి యొక్క ఫ్రెండ్ ఇంకొక ఆయన కూడా అక్కడ వ్రాయబడుతూ వచ్చింది. మీరు ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. 26వ వచనంలో ఆయన యొక్క స్నేహితుని కూడా మరి తీసుకొని వచ్చినట్టుగా మనం ఉంటూ ఉన్నాం. వారందరూ ఎక్కడికి వచ్చారంటే ఇస్సాకు దగ్గరకు వస్తూ వచ్చారు. వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేస్తూ వచ్చాడంటే వారికి విందు చేస్తూ రావడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు. ఇస్సాకు ఆహ్, వారి కొరకు మరి ప్రార్థన చేసినటువంటి వాడిగా మనం చూడవచ్చు. చూడండి అబ్రహాము కూడా మరి ఇదే అబీమెలెకు కొరకు మరి ప్రార్థన చేసినటువంటి వాడిగా మనం చూడవచ్చు. చూడండి 21వ అధ్యాయము 22వ వచనం చదవండి ఒకసారి. 21, 22 ఆదికాండం. ఆ కాలమందు అబీమెలెకును, ఫీకోలును మాటలాడి చదవండి. చాలు. ఇక్కడ గనుక మనం చూస్తే అబ్రహాము కూడా మరి అబీమెలెకు ఉపకారం చేసినట్టుగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా మరి వారు ఇతరులకు అభ్యంతరకరంగా జీవించినటువంటి దాఖలాలైతే ఎక్కడ కూడా వ్రాయబడలేదు. మనం అబ్రహాము జీవితంను తీసుకున్నా, ఇస్సాకు జీవితంను తీసుకున్నా, ఇస్సాకు ఎవరు చెప్పండి? అబ్రహాము కుమారుడే. మరి అబ్రహాము కుమారులో కరువొచ్చింది. అబ్రహాము జీవిస్తున్నటువంటి రోజుల్లో కూడా కరువొచ్చింది. అట్ ది సేమ్ టైమ్ ఇస్సాకు జీవిస్తున్నటువంటి రోజులలో కూడా కరువొచ్చింది. అయినప్పటికీ కూడా పరదేశంలో ఉంటున్నప్పుడు వారు ఏ విధంగా జీవిస్తూ వచ్చారంటే, వారు ఆ యొక్క దేశస్తుల ఎదుట మరి మంచి సాక్ష్యం కలిగి జీవించినటువంటి వారిగా మనం చూడవచ్చు. భయభక్తులు కలిగి జీవించినటువంటి వారిగా మనం చూడవచ్చు. కాబట్టి వారి యొక్క జీవితాలు ఈ రోజుల వరకు కూడా మనకు ఎలా ఉన్నాయంటే మాదిరికరమైనటువంటి జీవితాలు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి వారు అందరికీ ఉపకారం ఏ విధంగా అయితే చూపుతూ వచ్చారో మన యొక్క జీవిత కాలం అంతటిలో కూడా మనం కూడా మన ఇరుగు పొరుగు వారికి కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? ఉపకారం చేసేటువంటి క్రైస్తవులుగా లేదా విశ్వాసులుగా మనం కూడా జీవిస్తూ రావాలి. ఈ రోజుల్లో క్రైస్తవులైనటువంటి వారు ఈ యొక్క ప్రిన్సిపల్‌ను కంప్లీట్‌గా మరిచిపోయారు. ఏంటిది? ఉపకారం చేయటం అనేటువంటి ప్రిన్సిపల్‌ని కంప్లీట్‌గా మర్చిపోయారు. గత 20 ఇయర్స్ బ్యాక్ అయితే ఒకాయన అంటూ వచ్చాడు. చర్చ్ ఏం చేస్తదంట? ఇస్తదట. చర్చ్ ఏం చేస్తది? ఇస్తది. దేనికోసం? ఇతరుల యొక్క అభివృద్ధి కోసము చర్చ్ అనేటువంటిది ఇస్తది. క్రైస్తవులైనటువంటి వారు ఇచ్చేటువంటి వారిగా ఉండేటువంటి వారు. దేని కొరకు? ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించటానికి. అంటే ఎవరైతే పూర్ పీపుల్‌గా ఉంటారో, కనీసం తినటానికి తిండి కూడా లేనటువంటి దేశాలు ఎన్నో ఉంటున్నాయి. అలాంటి వారికి ఈరోజు మంచి బాటలో నడిపించడానికి ఎవరు సహాయం చేస్తూ వచ్చారు అంటే క్రైస్తవులు. దేన్ని ఆధారం చేసుకొని? లేఖనముల ఆధారం చేసుకొని. మన పితరులు చూపినటువంటి మాదిరి చొప్పుననే చూపిస్తూ వచ్చారు. అందుకనే ఈ మాటను ఎవరన్నారు? అన్యులంటూ వస్తూ వచ్చారు.
మరి అలాంటప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి ఈ ప్రిన్సిపల్స్‌ని? మన యొక్క జీవితంలో మనం గుర్తుపెట్టుకున్నటువంటి వారై, మనం కూడా ఉపకారం చూపించేటువంటి వారముగా ఉండాలని దేవుడు మరి తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి ఆహ్, హ్మ్, ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. చాలు. ఇక్కడ గనుక మనం చూస్తే అబ్రహాం ఎవరి కొరకు ప్రార్థన చేసాడండి? అవసరమా? అబీమెలెకు మరి అబ్రహాంకి ఏమాత్రం ఇక్కడ సంబంధం అయితే లేదు. అయినప్పటికీ కూడా అన్య దేశంలో ఉంటూ ఉన్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈయన? అబీమెలెకు కోసం ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాడు. చేసినప్పుడు వారింటిలో ఏం చేశాడు చెప్పండి? వారింటిలో ఉన్నటువంటి గర్భాన్ని ఆయన తెరిచినటువంటి అంటే వారికి ఉపకారం చేసినట్టుగా దేవుడు వారికి సహాయం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజులలో క్రైస్తవులు అయినటువంటి మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఎప్పుడో మర్చిపోయాం. మనం రక్షణ పొందితే మనతో పాటు ఎవరెవరు రావాలి చెప్పండి రక్షణలోనికి? మొదటిగా మన ఇంటి వారు రక్షణలోనికి రావాలి. రెండవదిగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మన సాక్ష్యంను చూసి ఎక్కడికి రావాలి చెప్పండి? రక్షణలోనికి వచ్చేటువంటి వారంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఆ విధమైనటువంటి పరిస్థితులు కనిపించటం లేదు. కారణం మన యొక్క జీవితాలు మన పితరుల జీవితాలకి ఎలా ఉన్నాయి చెప్పండి? భిన్నముగా ఉండేటువంటివిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటూ ఉన్నాడు. ఇంకోటి గనక మనం చూస్తే చూడండి, మరి మనం చదివినటువంటి లేఖన భాగం 26వ అధ్యాయం 12వ వచనంలో గనక మనం చూస్తే ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి? ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతలు ఫలము పొందెను. నూరంతల ఫలం అంటే 100% ఆయన పొందుతూ వచ్చాడు. ఈ లోకంలో మనం గనక పొలంలో విత్తనం వేసినాం అనుకోండి, మహా అయితే 60% అంటే 60% వస్తది లేదా 70% వస్తది. 100కి 100% రావడం అనేటువంటిది చాలా చాలా కష్టం. దేవుడు తోడై ఉంటే తప్ప 100కి 100% అనేటువంటిది ఫలం అనేటువంటిది మనం చూడలేం. అయితే ఇస్సాకు జీవితంలో చూసినప్పుడు ఆయన 100కి 100% ఫలమును పొందినట్టుగా మనం చూస్తాం. కారణం ఏమిటి చెప్పండి? కారణం ఏమిటి? దేవుని యొక్క మాటకు విధేయుడై ఆయన నడుచుకొనుట కారణం చేతనే. మన 3వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. ఏమన్నాడు ప్రభు చెప్పండి? నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను అని చెప్పేసి అంటూ వచ్చాడు. అందుకనే ఇంకా 5వ వచనం వరకు చూస్తే ఆయన ఆజ్ఞలను కట్టడలు 5వ వచనం లాస్ట్‌లో గనుక మనం చూస్తే మనకు రాస్తూ వచ్చాడు. చూడండి చదవండి 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాటలంటే యెహోవా ఇస్సాకుతో పలికినటువంటి మాటలవి. కాబట్టి ఏం చేశాడు ఇస్సాకు కూడా? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఆజ్ఞ అంటే ఏంటిది చెప్పండి? దేవుని యొక్క ఆజ్ఞలు అంటే ఏంటివి? మనం గనక 119వ కీర్తన గనక మనం చదివితే 176 వచనాలు ఉంటాయి దానిలోన. ప్రతి వచనంలో ఆయన ధర్మశాస్త్రము, వాక్యము ఈ విధంగా ఆయన మాట్లాడుతూనే వస్తాడు. ఇక్కడ ఆజ్ఞ, అక్కడ ఆజ్ఞలనేటువంటి దాన్ని కూడా తెలియజేస్తూ వస్తాడు. ఆజ్ఞ అంటే ఏంటిదంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం అంటే ఏంటిదంటే ఈ యొక్క గ్రంథం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటు అన్నీ కూడా ఏంటివి చెప్పండి? దేవుని యొక్క ఆజ్ఞలే. అందుకని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు ఏమవుతదంట? 100% నూరంతల ఫలము పొందేటువంటి వాడిగా మనం అందుకనే ప్రభు అన్నాడు, "నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుము. నీ తండ్రి అయిన అబ్రహాం నడుచుకుంటూ వచ్చాడు. నీవు కూడా ఏం చేయాలి ఇప్పుడు? నడుచుకుంటూ రావాలని" చెప్పేసని ఆయన చెప్తూ వచ్చినాడు. అందుకని ఆ విధంగా నడుచుకున్నప్పుడు ఆ దేశమందు ఉన్నటువంటి వాడై ఏం చేశాడు చెప్పండి? నూరంతల ఫలం పొందుతూ వచ్చాడు. అది దైవ చిత్తానుసారమైనటువంటి ఫ్రూట్‌ఫుల్. మనుషుల ఆలోచనల ప్రకారం చేసినటువంటిది కాదది. ఏంటి చెప్పండి?
దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన ఆ దేశంలో విత్తనం వేసి నూరంతల ఫలం పొందుతూ వచ్చాడు. ఈ లోకంలో మనం గనక చూస్తే ప్రతి విషయంలో మనం ఏ విషయాన్ని తీసుకున్నా దాంట్లో ఎవరి చిత్తం ఉంటది చెప్పండి? 99.9% మన యొక్క ఆలోచనలే ఉంటాయి. ఏ విషయమైనా తీసుకోండి. మీరు జాబ్‌కెళ్ళే విషయం తీసుకోండి. చదువు ఎంపిక చేసుకునే విధానం తీసుకోనండి. ఒక బట్టల షాప్‌కెళ్ళి బట్టలు ఎంపిక చేసుకునే విధానంలో తీసుకోనండి. ఏది చేసినా దాంట్లో ఎవరుంటది చెప్పండి? మన చిత్తమే ఉంటది. మరి ఎప్పుడు జరిగిస్తాం దేవుని చిత్తం? అయితే ప్రభు ఇక్కడ గనక మనం చూసినట్లయితే ఇస్సాకు దేవుని యొక్క చిత్తమును జరిగించినటువంటి వాడై ఆ సంవత్సరం ఆయన నూరంతల ఫలం ఆ సంవత్సరము అని చెప్పేసి అంటున్నాడు. అంటే జనవరి మొదలుకొని డిసెంబర్ అంతిమ వరకు. ఐదవదిగా గనక మనం చూస్తే చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 20 నుండి 20వ వచనం చదవండి ఒకసారి. హ్మ్. చాలు. ఇక్కడ గనక మనం చూస్తే మరి జగడము లేదా గొడవ అనేటువంటిది స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైనా సరే నీవు గనక దేవుని యొక్క ఆజ్ఞకి గనక లోబడి గనక నడుచుకున్నట్లయితే ఏమొస్తాయి చెప్పండి? సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించు వారందరికీ ఏం కలుగుతది? ఏం కలగదా? అంటే అందరూ బాగా నిద్రపోతున్నారనమాట. శ్రమ కలుగును అని చెప్పేసి దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తూ ఉంటూ ఉన్నాయి. ఇస్సాకు సద్భక్తితో బతుకుతున్నాడు కాబట్టి ఏం కలిగి వచ్చినాయి చెప్పండి ఇప్పుడు ఆయనకు? అక్కడ చూసినట్లయితే వారితో గొడవలు వచ్చినాయి. ఆయన ఎవరి మీదకి పోవట్లేదు. బట్ ఎందుకు? ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఎదుటి వారికి ఏమొచ్చింది? ఇస్సాకుకు మరి శ్రమ లేదా గొడవలో ఇస్సాకు యొక్క కాపరులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గెరారులో ఉన్నటువంటి అబీమెలెకు యొక్క కాపరులకు లేదా మనుషులకు గొడవ స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 26వ అధ్యాయంలో గనక 21వ వచనంలో గనక మనం చూస్తే వారికి జగడం స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ అక్కడ అన్ని చోట్ల కూడా వారు వ్యతిరేకంగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడే స్టార్ట్ చేశారా ఈ గొడవలు వాళ్ళు? చెప్పండి. అబ్రహాము రోజులలో కూడా స్టార్ట్ చేశారు. మీరు కావాలంటే చదవండి. చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము 24 నుండి చదవండి ఒకసారి. అందుకు అబ్రహాము చదవండి. చాలు. ఇక్కడ గనక మనం చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ అబ్రహాం అక్కడ బావులు తవ్వడం జరిగింది. వాటి విషయమై ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆయనతో గొడవపడడం జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా అబ్రహాం గొడవ పడ్డాడా? లేదు. ఆయన దేవుని వైపు చూసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా ఇక్కడ గనక మనం చూస్తే ఇస్సాకు కూడా అక్కడ గొడవ ఏం పడలేదు. వారు ఈ బావి మాదన్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? అక్కడి నుంచి ముందుకెళ్ళిపోతూ వచ్చాడు. మరి రెండోది కూడా త్రవ్వినప్పుడు ఇది కూడా మాదన్న అక్కడ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చాడు. మూడవ దానికి వెళ్ళినప్పుడు వారేం చేయలేదు చెప్పండి? గొడవ పడలేదు. అందుకని ఆ ప్రదేశానికి ఒక పేరు పెడుతూ వచ్చాడు. ఏం పేరు చెప్పండి? 22వ అధ్యాయం లాస్ట్‌లో రెహబోతు అనేటువంటి పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దానికి ఏమిటిదంటే దేవుడు వారికి నివాస స్థలమును ఇచ్చెను అనేటువంటి అర్థము అన్నమాట అది. అప్పుడు వారు జగడం ఆడలేదు కాబట్టి అక్కడ ఏం చేశారు చెప్పండి వారు? ఇస్సాకు వారందరూ కూడా అక్కడ ఉండి మరి నివసిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. అక్కడ కూడా ఆయన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు తోడై ఉన్న కారణం చేత ఆయన అభివృద్ధి చెందుతూ వచ్చాడు. మనకు ఇది ఏం తెలియచేస్తూ ఉన్నదంటే ఈ యొక్క భాగము మన యొక్క జీవితంలో కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఈ లోకంలో మనం కూడా అభివృద్ధి చెందే కొద్దీ ఏమవుతుందో చెప్పండి? గొడవలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. నువ్వు ఏ విషయంలో తీసుకొనవచ్చు. ఆఫీస్‌లో తీసుకున్నా, లేదా నీ యొక్క పొలం పంటలో తీసుకున్నా, లేదా నువ్వు ఒక సొసైటీలో అభివృద్ధి చెందుతున్నా ఏముంటాయి చెప్పండి? కంపల్సరీగా గొడవ ఉంటది. మరి గొడవ పడాలా మనం? ఈ రోజులలో గనక మనం చూస్తే 99%
గొడవ వెళ్ళటానికే ఇష్టపడుతూ ఉంటున్నారు క్రైస్తవులు. తగ్గి ఉండటానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఎక్కడి వరకు వెళ్తూ ఉన్నారంటే కోర్టు వరకు కూడా వెళ్తూ ఉంటూ ఉన్నారు. కోర్టుల వరకు వెళ్ళడం మన యొక్క లక్షణమా? ఇక్కడ గనక మనం చూస్తే ఇస్సాకు ముందుకు వెళ్ళిపోతూ వచ్చాడే కానీ ఎక్కడ కూడా గొడవ పడలేదు. అయితే ఈ రోజుల్లో చూస్తే ఒక చిన్న విషయం గొడవ పడితేనే ఎక్కడికెళ్తాం మనం ఈ రోజుల్లో? కోర్టులను ఆశ్రయిస్తున్నాం. దేవుణ్ణి ఆశ్రయించాల్సింది పోయి మనము ఈ రోజుల్లో ఎక్కడికెళ్తున్నాం? కోర్టులకు వెళ్తూ ఉంటున్నాం. అందుకనే రాను రాను మన యొక్క ఆత్మీయ లేదా కోర్ వాల్యూస్ అనేటువంటివి దిగజారిపోతూ వస్తూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ప్రతి దానిలో కూడా ఒకప్పుడు మన పూర్వీకులు ఎంతగా మాదిరికరమైనటువంటి జీవితం జీవిస్తూ వచ్చారంటే, మిషనరీస్‌ని గనక మనం తీసుకుంటే, వారు ఎన్ని వదిలిపెట్టి వచ్చారు చెప్పండి? టోటల్లీ కంప్లీట్‌గా వాళ్ళు అంతటిని వదిలిపెట్టి మన దేశానికి వస్తూ వచ్చారు. సంపాదించుకోవడానికి వచ్చారా? లేదు. క్రీస్తు కొరకు సంపాదించడానికి వచ్చారు వాళ్ళు. మరి వాళ్ళంతగా శ్రమ పడుతూ సంపాదించి వెళ్ళిపోతే, మరి దాన్ని మనం ఏ విధంగా కాపాడాలి? కాపాడాలనా వద్దా? వారు అంతగా మాదిరికరమైనటువంటి జీవితం మన కొరకు జీవించిపోతే ఈ రోజులలో, ఆ జీవితాన్ని మనము చూయించలేనటువంటి పరిస్థితులు. అయితే ఇస్సాకు అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక అన్య దేశంలో మాదిరికరంగా తాను జీవిస్తూ ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఆయన గొడవ పడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. చివరిదిగా గనక మనం చూస్తే ఆహ్, చూడండి, ఆ యొక్క రాజు ఇస్సాకు అభివృద్ధి చెందుట చేత ఏం చేశాడు? తనతో నిబంధన చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 28వ అధ్యాయం 26వ అధ్యాయం 28వ వచనం నుండి 31వ వచనం వరకు గనక మనం చూస్తే, మరి అబీమెలెకు ఇస్సాకుతో నిబంధన చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక సమాధానముగా పంపివేసితిము గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకొంటిమి. చాలు. ఇక్కడ గనక మనం చూస్తే ఏం చేస్తున్నాడు చెప్పండి? నిబంధన చేసుకుంటున్నారు. ఎవరితోటి? అన్య రాజుతోటి ఇస్సాకుతో వారి నిబంధన చేసుకుంటూ ఉన్నారు. మనం అబ్రహాము జీవితాన్ని గనక మనం చూస్తే అక్కడ కూడా అబ్రహాముతో వారు నిబంధన చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేనికోసం నిబంధన? నీవు మాకు మేలు చేసావు మేము మీకు మేలు చేశాం కనుక నువ్వు కూడా మాకేం చేయాలా? మేలే చేయాలనే ఉద్దేశంతో వారు మరి నిబంధన చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ నిబంధన ఈ నిబంధన మనకేం తెలియజేస్తుంది చెప్పండి? మనం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాలి? ఏ విధముగా జీవించాలి అంటే గొడవలు లేనటువంటి వారమై ఏంటివి? గొడవలు లేనటువంటి వారమై ఏ విధంగా జీవించాలి? ఇస్సాకు ఏ విధంగా అయితే జీవిస్తూ అన్యులే వచ్చి నీతో సమాధానపడి ఈ విధంగా నీతో సమాధానపడి నిబంధన చేసుకునేటువంటి వారుగా ఉండాలి. చివరిగా 7వదిగా మనం చూస్తే 20 ఆదికాండము 26వ అధ్యాయం 31వ వచనం చూడండి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్న తరువాత ఇస్సాకు వారి సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఇక్కడ గనక మనం చూస్తే సమాధానము అనేటువంటిది మనం చూడవచ్చు. ఏంటిది? సమాధానముతో ఎవరు? అన్యరాజు అయినటువంటి అబీమెలెకు ఏ విధమైనటువంటి గొడవ పడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రోజులలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ దేశంలో వెళ్ళినా కూడా ఎలా ఉన్నాయి చెప్పండి పరిస్థితులు? అసమాధానమే. ఎందుకు? ప్రతి చోట కూడా గొడవనే. ప్రతి చోట కూడా గొడవనే. నువ్వెంత అంటే నేనెంత అనేటువంటి స్థాయికి మనం కూడా ఎదిగిపోతూ ఉంటూ ఉన్నాం. ఎందుకు? ఒకప్పుడు అంటే అన్‌ఎడ్యుకేటెడ్, నౌ-ఎ-డేస్ ఎవ్రీవన్ గుడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ కాబట్టి
మాకు కూడా ఏం తెలుసు? లా తెలుసు, న్యాయశాస్త్రం తెలుసు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే, న్యాయశాస్త్రాన్ని లేదా కోర్టులను ఆశ్రయిస్తూ ఉంటూ ఉన్నాం. మనం ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి? మన దేవుడైనటువంటి యేసు ప్రభుల వారిని మనం ఆశ్రయించేటువంటి వారముగా ఉండాలని చెప్పేసి, ఈ అబ్రహాము యొక్క జీవితం కానివ్వండి, ఇస్సాకు జీవితం కానివ్వండి, ఈ ఇద్దరి జీవితాలు మనకు మాదిరికరంగా ఉన్నాయి. వారు ఆ విధంగా జీవించినప్పుడు వారి మధ్య సమాధానముగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రోజులలో మనం ఎటు చూసినా సరే డివైడ్ అండ్ రూల్ పాలిసీ అనేటువంటిది మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. క్రైస్తవులు ఉంటే ఇటు సైడ్ ఉండాలా, మిగతా వాళ్ళు అటు సైడ్ ఉండాలా. ఎందుకు? మనం సహించట్లేదు, వాళ్ళు సహించట్లేదు. మరి ఇంకెవరు సహిస్తారు? ఎవరు సహిస్తారు? వారిద్దరికి మధ్య రాజీ కుదిరితేనే కదా కలిసి జీవించేది. అవునా కాదా? ఇక్కడ చూడండి, అబీమెలెకును మరి అదే విధంగా ఇస్సాకును గనుక మనం చూస్తే వారిద్దరు నిబంధన చేసుకున్నారు. మేము నీకు హాని చేయలేదు కనుక నీవు కూడా మాకేం చేయొద్దు, హాని చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటున్నారు. ఈ రోజులలో మనం ఏ విధంగా జీవిస్తూ ఉంటూ ఉన్నామంటే, ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ నుండి మనం ఈ లోకంలో పరదేశం అని తెలుసు మనకు. ప్రభువుని ఎరగక ముందు మనకు భయం చాలా ఉండేది. ప్రభువుని ఎరిగిన తర్వాత ఆ భయం కంప్లీట్‌గా ఎళ్ళిపోయింది. ఏ భయము? దేవుడంటే భయం లేనటువంటి ఆ భయం అనేటువంటిది మనకు అస్సలు లేదు ఈ రోజులలో. దేవుడున్నాడు, ఒకరోజు మనం దేవుని యొక్క న్యాయ పీఠం ఎదుట మనము నిలబడాలి అనేటువంటి దాన్నేమనాలో తెలియట్లేదు. జ్ఞానము ఈ రోజుల్లో మనకుండట్లేదు. అయితే ఇక్కడ గనక మనం చూస్తే వారు ఆ విధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారై మరి జీవిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉపకారం చేసేటువంటి విషయంలో కూడా, లేదా వారి యొక్క అభివృద్ధి విషయంలో కూడా, వారు అన్యులు గొడవ పడుతున్నప్పుడు కూడా వారు ఏ విధంలో ఏ విషయంలో కూడా గొడవ పడినటువంటి వారిగా మనం చూడవచ్చు. వారు అన్యులే వచ్చి వారితో నిబంధన చేసుకున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం మత్తయి సువార్తలో మనం చూడవచ్చు. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేనటువంటి కన్యకులు. బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మెలకువగా ఉంటూ వచ్చారు వాళ్ళు. అవునా కాదా? మెలకువ అంటే ఏ విషయంలో ఉండాలి? రేపు ఉదయం అయితుంది కాబట్టి, సూర్యోదయం అవుతుంది కాబట్టి ఆ విషయంలో మెలకువ ఉండవలెనా? లేదు, సాఫ్ట్‌వేర్ పడిపోతుంది కాబట్టి, జాబులు దొరకట్లేదు కాబట్టి, కంప్యూటర్ సైన్స్ వదిలేసి వేరే కోర్సులు చేయడమా? ఏది జ్ఞానం కలిగి ఉండటం అంటే? జ్ఞానం కలిగి ఉండటం అంటే, జ్ఞానం ఎవరు చెప్పండి? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారిని మనం కలిగి ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితం మనం ఈ లోకంలో జీవించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ప్రతి సండే, ప్రతి ఆదివారం మనం ఏం చేస్తాం చెప్పండి? బల్ల ఎదుట చేరి వస్తాం. బల్ల మనకేం చూపిస్తుంది? ఆయన మరణమును, ఆయన పునరుత్థానం మనకు చూపిస్తుంది. మరణంలో ఏం ఏం తెలియజేస్తుంది చెప్పండి? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అని చెప్పేసి ఆయన వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఏంటిదంట? విధేయతను నేర్చుకుంటూ వచ్చాడంట. మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాం ఈ రోజులలో? మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాం? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈ రోజులలో నేర్చుకోవడం అనేటువంటిది గాలికి వదిలేశాం. ఏ విషయాన్ని తీసుకున్నా మనము నేర్చుకోవట్లేదు. వాక్యం విషయం తీసుకుందామా? వాక్యాన్ని కూడా నేర్చుకోవట్లేదు. పోనీ క్రైస్తవులుగా ఏ విధంగా జీవించాలో నేర్చుకుంటున్నామా? అది నేర్చుకోవట్లేదు. అది వదిలేద్దాం. సంఘం యొక్క క్రమాన్ని ఏదైనా నేర్చుకుంటున్నామా? అది నేర్చుకోవట్లేదు. మరి ఏ విషయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం? ప్రభువే మనకు అన్ని విషయంలో మాదిరికరంగా ఉంటూ వచ్చాడు. ఎందుకు? అందుకని ఆయన అన్నాడు, నేను మీ కొరకు మాదిరి ఉంచిపోతిని అని చెప్పేసి ఆయన అంటూ వచ్చాడు. మన సువార్తల్లో గనక మనం చూస్తే ఎందుకు ఆయన
గెస్తెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థించుకోకుండా ఉంటే దేవుడు ఆయన మొరను వినడా చెప్పండి? ఆయన దేవుని కుమారుడు కదా! మనకి మాదిరికరంగా ఉంచుకోవడం కోసమే ఆయన గెస్తెమనేటువంటి తోటలోనికి వెళ్ళి రక్తము చెమట రూపంలో బిందువుల వలె కిందకు పడుతూ వచ్చాయంట. అంటే ఎంత వేదనై ఉండాలి చెప్పండి? బీపీ ఎంత పెరగాలి చెప్పండి? మనకున్నటువంటి బీపీ కంటే దానికి బియాండ్ డబల్ అయితే అప్పుడు రక్తం అనేటువంటిది చెమట రూపంలో క్రిందికొస్తది. లేకపోతే ఊరికే రాదు రక్తం. ప్రభు అంతగా శ్రమపడి ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు అంతగా శ్రమను ఆయన సహించినటువంటి వాడై మరి ఆయనే మరి విధేయత నేర్చుకుంటే మనం అంతకంటే అధికముగా మరి విధేయత నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం కదా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనం చూడండి. రోమా 5వ అధ్యాయం 3-4 వచనములు. అంతేకాదు చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి శ్రమ ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మూడవ వచనం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగచేయునని ఎరిగి శ్రమల యందు ఏం చేయాలంట? అతిశయపడమని చెప్పేసి అంటూ ఉన్నాడు. మనం ఏ విషయంలో అతిశయపడుతున్నాం తెలుసా ఈ రోజుల్లో? ఏ విషయంలో అయితే అతిశయపడకూడదో అలాంటి విషయంలో మనం అతిశయపడుతూ ఉంటూ ఉన్నాం. ఏ విషయంలో అయితే అతిశయపడకూడదో ఆ విషయంలో యందు మనము అతిశయపడుతూ ఉంటూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు ఆయన? శ్రమ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. శ్రమ ఏం కలుగజేస్తుందంట? ఓర్పు కలుగజేస్తుందంట. శ్రమలు సహించడానికే ఇష్టం లేదు, ఓర్పు ఉంటుందా మన జీవితాల్లో? ఈ రోజుల్లో ఓర్పు లేకపోవడం చేత సంఘాలు ఏమైపోతున్నాయి? ఆలోచించండి. భగత్ సింగ్ గారు ఉన్నటువంటి సమయంలో ఎంతగా ఓర్పు కలిగి ఉండేటువంటి వారు మన పితరులు. నాకంటే ఎక్కువగా మీకే బాగా తెలుసు, వయసులో మీరు పెద్దవాళ్ళు కాబట్టి. వాళ్ళకి శ్రమ వస్తే ఇట్లా పక్కన వాళ్ళకి కూడా చెప్పేటువంటి వాళ్ళు కాదు. ఈ రోజుల్లో ఇంత శ్రమ వస్తే దాన్ని ఎంత చేస్తాం తెలుసా? కొండ కనిపించేటంతగా మనం చేస్తాం. ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగచేయను అంటూ ఉంటున్నాడు. ఓర్పు ఏంటిదంట? అది మనకు పరీక్షను అంట. ఆ పరీక్ష నిరీక్షణ అనేటువంటిది ఆయన చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఈ రోజులలో మనకి ఏ విషయంలో కూడా నిరీక్షణ అనేటువంటిది లేకుండా పోతూ వచ్చింది. మూల పాఠములన్నిటిని కూడా మరిచినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం ఈ రోజులలో. అందుకనే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం ఎవరు చెప్పండి? విశ్వాసులకు నిజమా? మరి ఆయన మనకు తండ్రి అయితే ఆ విధమైనటువంటి జీవితం మన జీవితంలో ఉందా? యేసు ప్రభుల వారు 2000 సంవత్సరముల క్రితమే ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి వాడాయి. ఆయన మానవ రూపిగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. ఆయన మహిమా స్వరూపం కలిగినటువంటి దేవుడు. ఆ మహిమా శరీరమునే మనకు దయచేస్తూ వచ్చాడు. మనం ఆదికాండంలో గనక మనం చూస్తే వారు సిగ్గును ఎరగక ఉండిరి అని చెప్పేసి అని రాస్తూ వచ్చాడు. ఎందుకు ఎరగలేదు వారు సిగ్గును? మహిమా శరీరంతో ఉన్నారు కాబట్టి వారు సిగ్గును ఎరగలేదు అక్కడ. ఇప్పుడు ఏమైంది? అది వెళ్ళిపోతూ వచ్చింది. అందుకనే సిగ్గు అనేటువంటిది మన జీవితంలో కనిపిస్తూ ఉంటున్నది. అయితే ఆ యొక్క సిగ్గును మరలా తీసివేయడానికి ఎవరు వచ్చారు చెప్పండి? యేసు ప్రభుల వారే ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. జన్మించి మన పాపముల నిమిత్తమై ఆయన కలువరి శిలువలో రక్తమును కార్చి చనిపోయి ఆయన తిరిగి లేస్తూ వచ్చాడు. అందుకని ఆ సిగ్గునంతటిని తీసివేస్తూ వచ్చాడు. మరి ఇప్పుడు ఎలా జీవించాలి? సిగ్గు కలిగి జీవించాలా? లేకపోతే సిగ్గు దానిని వదిలిపెట్టినటువంటి వారమై ప్రభు కొరకు, ప్రభు ఏ విధంగా అయితే జీవిస్తూ వచ్చాడో ఆ విధంగా జీవించాలా? ఇదే లేఖన భాగంలో మనం చదవచ్చు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28, 29, 30 వచనం ఎవరు రాశారు చెప్పండి? అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ వచ్చాడు.
ఇది నేను ప్రభు వలన పొందితిని అని చెప్పేసి రాస్తూ వచ్చాడు ఆయన. అందుకని మొదటి వచనంలో గనక మనం చూస్తే ఆయన అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి అని అంటూ వచ్చాడు. ఆయన ఈ రోజులలో అలాంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. అందుకని ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? ఆయన యొక్క మరణమును, ఆయన యొక్క పునరుత్థానమును మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వారం. ఆయన యొక్క మరణం ఏం తెలియజేస్తుంది చెప్పండి? ఆయన మరణానికి వెళ్ళినప్పుడు నోరు తెరిచాడా ఎక్కడైనా? చెప్పండి. యెషయా రాస్తూ వచ్చాడు. ఆయన నోరు తెరవలేదు అని చెప్పేసని రాస్తూ వచ్చాడు. గొర్రె వలె తల దించుకొని ఆయన ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కలువరి శిలువను ఎక్కుతూ వచ్చాడు ఆయన. మనము ఒక్క దెబ్బ పడితే నీ అంతు చూస్తామంటాం. ఏది మనలో మన జీవితంలో దీనత్వం? మరి ఆ యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ కనిపించాలి కదా మన జీవితంలో. మరి ఏం కనిపిస్తుండే? ఓన్లీ రొట్టె అంటే మామూలు రొట్టె చూస్తూ ఉంటున్నారా? ఆయన మరణం అనేటువంటిది ఎంతగా అన్ని విషయంలో మనం ఏం కావాలి చెప్పండి? శరీర విషయంలో అన్ని విషయాలు మనం చనిపోయినటువంటి వారముగా రావాలి. అప్పుడే ఏం కనిపిస్తుంది మన జీవితంలో? ఆయన యొక్క స్వరూపం అనేటువంటిది మన జీవితంలో కనిపిస్తూ వస్తుంది. అందుకనే పౌలు అంటాడు, తన స్వరూపము మన జీవితంలో ఏర్పడేంత వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని చెప్పేసి ఆయన అంటాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ రోజులలో ఏ వేదన కూడా లేదు. కనీసం అబ్బాయిలంటే వదిలిపెట్టండి, వాళ్ళకి ఏ వేదన తెలియదు. స్త్రీలకన్నా తెలవాలి కదా. ఎందుకు? ఆ వేదన ఎలా ఉంటుందో కుమారుని కలిగినటువంటి మీకు బాగా తెలుసు. అవునా కాదా? ఈ రోజులలో ఆ వేదనంతటిని మరిచినటువంటి వారమే, క్రీస్తు ప్రేమను మరిచినటువంటి వారే మరలా బాహటంగా ఏం చేస్తున్నాం చెప్పండి? మనము ఆయనకి సిలువను వేస్తూ ఉంటూ ఉన్నాం. అందుకనే మన జీవితంలో ఏం లేదు చెప్పండి? ఫలము లేదు. ఇస్సాకు జీవితంలో ఫలం ఉంది, మన జీవితంలో ఏం లేదు చెప్పండి? ఫలము లేదు. ఆయన 100% ఫలిస్తూ వచ్చాడు. జనవరి నుంచి డిసెంబర్ అయిపోయి జనవరి వచ్చింది. ఎన్ని ఫలాలు ఫలించినారు మీరు? ఎన్ని ఫలాలు ఫలించారు? గుండె మీద చేసుకొని చెప్పండి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో అక్కడ ఆత్మీయ ఫలాలు 9 ఉంటాయి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఒక్క ఫలమైన మన జీవితంలో ఉందా? ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడు మనము మన యొక్క జీవితాలను పరీక్షించుకునేటువంటి వారంగా ఉండాలి. మరలా మనం సిలువ వేసేటువంటి వారంగా ఉండకూడదు. పశ్చాత్తాపం అనేటువంటిది ఎలా ఉండాలి చెప్పండి? చూడండి ఒక్క వచనము, దైవ చిత్తారమైన మన దుఃఖము మారు మనసు కలుగు చేయనని చెప్పేసి ఉంటుంది. 2 కొరింథీ 7:10 చూడండి ఒకసారి. చాలు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మన జీవితంలో అలాంటిది ఈ రోజుల్లో కలగట్లేదు. ఎందుకంటే పాపం చేసిన ప్రతిసారి ప్రభువా క్షమించని పెదవుల ద్వారా మాత్రమే ఒప్పుకొనుచుంటున్నాం, కానీ మనం హృదయపూర్వకంగా ఎక్కడ కూడా ఒప్పుకొనట్లేదు. అందుకనే మరలా బాహాటంగా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? క్రీస్తుని సిలువ వేసేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ వస్తూ ఉంటున్నాడు. 11వ అధ్యాయము 28వ వచనం 30వ వచనంలో కనుక మనం చూస్తే ఆయన అంటున్నాడు, ఇందువలనే మీలో అనేకులు ఎలా ఉన్నారు చెప్పండి? బలహీనులు. ఈ రోజుల్లో ఏ విశ్వాసిని చూసిన ఎలా ఉన్నారు? బలహీనులే. బలంగా ఉన్నటువంటి వారు ఒక్కరినైనా చూపించండి. వీరు బలవంతులు అని చెప్పేసి ఒక్కరైనా చెప్పగలమా? ఆ రోజుల్లో ఉండిరి అని చెప్పేసి చెప్పుకుంటున్నాం, కానీ ఈ రోజుల్లో ఉన్నారు అని చెప్పేసి ఒక్కరినైనా మనం చూపించగలమా? రెండవది చూడండి, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించు.
ఫస్ట్ డిగ్రీ అయిపోయింది. సెకండ్ డిగ్రీకి వచ్చేస్తూ ఉంటూ ఉన్నారు. సెకండ్ డిగ్రీ కూడా దాటిపోయి కొంతమంది థర్డ్ డిగ్రీ కూడా వచ్చేస్తూ ఉంటూ ఉన్నారు. అయినను కూడా ఏం లేదు చెప్పండి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఎవ్వరికి కూడా కలగట్లేదు ఈ రోజుల్లో. పాపం విషయమై కానీ, ఏ విషయమైనను సరే, ఏ మాత్రం కూడా మనము బాధ లేనటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ సంఘంలో చూసినా ఏం లేదు చెప్పండి? ఫలము లేదు. ఇస్సాకు ఏమో ఫలము వేసి ఆ సంవత్సరము 100% 100% అయిన ఫలం పొందుతూ వస్తే, మనం ఈ రోజుల్లో ఆ ఫలాన్ని చూడలేకపోతూ ఉంటున్నాం. కాబట్టి అలాంటి ఫలం ఫలించాలంటే మనం ఏ విధంగా జీవించాలి? అబ్రహాము, ఇస్సాకు వలె జీవిస్తే తప్ప అలాంటి జీవితమును మనం జీవించలేమని చెప్పేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క తప్పిదములను గనక మనం ఒప్పుకున్నట్లయితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపమును కడిగి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడంట. ఆ విధమైనటువంటి తీర్మానం చేసుకుని ఉంటే గనక యోగ్యమైనటువంటి విధానంలో మనం ప్రభు యొక్క బలలో చేయుదాం. రండి, మనం మోకరించగలిగినట్లయితే ప్రభు యొక్క బలలో మనం చేయవేస్తాం. అందరూ కూడా